నా పేరు సూర్య. ఒకరోజు నా స్నేహితుని కలవటానికి వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెంకటాపుర గ్రామానికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటాల్సి ఉంటుందని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అటవంతా కటిక చీకటిగా ఉంది. ఆ కటిక చీకటిలో కారులో ఇళయరాజా పాటలు వింటూ సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా కార్ హెడ్లైట్లు వెలుతురు తగ్గిపోయింది. నేను వెళ్తున్న దారి నాకు అసలు కనిపించడం లేదు. మెల్లమెల్లగా నా కార్ ఆగిపోయింది. కార్ని మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వలేదు. ఏమైంది అని కార్ దిగి చూశాను. కార్ దిగిన వెంటనే ఒక్కసారిగా కార్ డోర్లు క్లోజ్ అయ్యాయి. కార్ డోర్లు ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కార్ డోర్లు ఓపెన్ కాకపోవడంతో నాకు ఒక్కసారిగా గుండె తడ పెరిగింది. భయంతో గొంతులో తడారిపోతుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్లుగా నాకు అనిపించింది. తిరిగి ఒక్కసారిగా చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఇక్కడ ఉండే ప్రమాదమని నాకు అర్థమైంది. నా దగ్గర ఉన్న మొబైల్ లైట్తో భయంతో ముందుకు నడిచాను. అప్పటికి కూడా నా వెనకాల ఎవరో వస్తున్నట్లు నాకు అనిపించింది. కానీ నేను తిరిగి చూడకుండా అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. ఎవరో అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చి ఆ వెలుతురిని అనుసరిస్తూ అక్కడికి చేరుకున్నాను. అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్. ఆ ఫారెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. అప్పుడు ఆ ఇంటి ఓనర్ తలుపులు తీశారు. ఆ ఇంటి ఓనర్ నన్ను మీరు ఎవరు అని అడిగాడు. నేను జరిగిన కథ మొత్తం ఆ ఇంటి ఓనర్కి చెప్పాను. నేను ఈ ఒక్క రాత్రికి మీ ఇంటి దగ్గర ఉండొచ్చా అని ఆ ఇంటి ఓనర్ని అడిగాను. ఆ ఇంటి ఓనర్ సరే అన్నాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో ఉన్నాను. ఆ ఓనర్ మరియు అతని భార్య, వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఆ ఇంట్లో ఉన్నారు. ఆ పాప చాలా ముద్దుగా అందంగా ఉంది. అంతా బాగుందన్న కొంత సమయానికి ఒక్కసారిగా కరెంటు పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా కటిక చీకటిగా మారింది. నాకు భయం మొదలైంది. నా గుండె తడ వేగంగా పెరిగింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి ఓనర్ అగ్గిపెట్టితో కొవ్వొత్తిని వెలిగించారు. మీరు భయపడకండి, ఇది ఫారెస్ట్ ఏరియా, ఎక్కువగా కరెంట్ ఉండదు, మీరు భయపడాల్సిన అవసరం లేదని ఆ ఇంటి ఓనర్ నాకు ధైర్యం చెప్పాడు. ఆ ఇంటి ఓనర్ మాటలు విని నాకు మళ్ళీ ఊపిరి వచ్చింది. ఒక్కసారిగా ధైర్యం వచ్చింది. ఆ ఇంటి ఓనర్ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మీరు రేపు మార్నింగ్ ప్రయాణించాలి కదా, అదిగోండి రూము, ఆ రూమ్లోకి వెళ్ళి పనుకోండి అని చెప్పాడు. ఆ ఇంటి ఓనర్ చెప్పిన మాటలు విని నేను ఆ రూమ్లోకి వెళ్ళి పనుకున్నాను. ఆ రోజు బాగా అలసిపోవడంతో నాకు బాగా నిద్ర పట్టేసింది. తెల్లారిజామున 8 గంటలకి నిద్ర లేచాను. నిద్ర లేచి రూమ్ నుండి బయట వచ్చాను. నేను రాత్రి చూసిన ఇల్లేనా ఇది అని నాకు సందేహం వేసింది. రూమ్ అంతా గందరగోళంగా ఉంది. అంతా బూజు పట్టేసి సాలి పురుగులతో నిండిపోయింది. 1 సంవత్సరంగా ఈ ఇంట్లో ఎవరూ ఉండట్లేదని నాకు అర్థమైంది. నాకు భయం మొదలయ్యి పరిగెత్తుకుంటూ మెయిన్ డోర్ నుండి బయట వచ్చేసాను. నేను రోడ్లో నిలబడుకో ఉంటే ఒక వ్యక్తి బైక్ పైన ఆ రోడ్లో వెళ్తున్నాడు. నన్ను చూసి బైక్ ఆపి నా దగ్గరకు వచ్చి ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు. దానికి నేను రాత్రి జరిగిన విషయం అంతా అతనికి చెప్పాను. అతను 2 సంవత్సరాల క్రితం ఒక కుటుంబం ఉండేదని, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, ప్రతి అమావాస్య రోజు ఇక్కడ మాటలు అరుపులు వినిపిస్తాయని, ఇక్కడ ఉండడం మంచిది కాదని, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నేను నా కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. కార్ డోర్లు ఓపెన్ చేసి నా కార్ని స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెంకటాపురానికి బయలుదేరాను. వెంకటాపురానికి వెళ్ళి నా స్నేహితుని కలిసిన తర్వాత నాకు జరిగిందంతా గుర్తొచ్చింది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా మర్చిపోలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ వ్యక్తుల గురించి తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీకు ఈ కథ ఎలా నచ్చిందో కామెంట్ చేసి మన వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.